పుట్టుకలు వేస్తున్నాను. కాలిపోతున్నాయా? ఫ్యాన్ కింద పెట్టు, వెళ్ళు. ఫ్యాన్ కింద పెట్టుకో, వెళ్ళు. పుట్టుకలు వేస్తున్నాను చూడండి. ఇవనేవి పంచదార పాకం పెట్టాను. యాక్చువల్గా గారెలకి వేద్దామని అనుకున్నాను. పిండి పలచన అయిపోయింది బాగా. అందు గురించి అని పుట్టుకల్ని పిల్లలు ఉన్నారు, పిల్లలు తింటారు, పిల్లల గురించి అని ఇది పంచదార పాకం. ఇవన్నీ ఈ పంచదార పాకమే. ఇది చూడండి, చూడండి పంచదార పాకం చూసారా, బాగా వచ్చింది. పిల్లలు తింటారు కదా అనేసి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. పాకం బాగా అయింది. పంచదార పాకం, పొట్టుకులు. ఇవ్వనండి మా వంటగది. మేము ఓన్ హౌస్ నుంచి రెంట్ హౌస్కి వచ్చాము. ఇంకా మా వంటగది ఇదంతా మా వంటగది. సామాన్లు అలా పిచ్చి పిచ్చిగా ఉన్నాయని ఈ కిచెన్ రూమ్ అండి. అంతా ప్రశాంతంగా ఉందండి. అక్కడ ఇరుకు ప్రశాంతం లేదు. నేను గోల తినిందేనే వంట పట్టేది కాదు నాకు. మా సొంత అనకూడదు కానీ ఎవరు పెట్టారనుకో, మన డబ్బులెట్టి మనం తిన్నా సరే నాకు మనశ్శాంతి ఉండేది కాదు, ప్రశాంతంగా ఉండేది కాదు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఏడుపు. ఈ ఏడుపు నాకు మెయిన్ పాయింట్. ఏడుపు ఎక్కువైపోయింది. ఆ ఏడుపు నుంచి నాకు అనిపించింది, ఎందుకంటే బాబు మన బతుకు మనం బతికినా సరే బతకనవట్లేదు జనాలు. ప్రశాంతంగా వెళ్ళిపోయి చక్కగా హ్యాపీగా ఉన్నానండి ఇక్కడ. కాకపోతే ముందుకి ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. ఇప్పుడైతే నేను ప్రశాంతంగా ఉన్నాను, టెన్షన్ అనేది లేదు. దేవుడు అన్నాడు, అలాగని దేవుడి మీద భారం వేయకూడదు. ఇంకో తీసేస్తున్నానండి అంటాను. పిల్లల గురించనే నిన్నే వండుదాం అనుకున్నాను. నిన్న అవ్వలేదు. నిన్న నానబెట్టి సుదిలిస్తాను. అది ఎక్కువ టైం పట్టేసింది కాబట్టి నూనె ఎక్కువ లాగేస్తుంది. గారెలకైనా ఏటికైనా సరే కొంచెం తొందరగా గారెల పప్పు ఎక్కువ నానకపోయినా సరే కొంచెం నానినట్టుగా ఉండి తొందరగా వేసేసుకున్నాం అనుకో, రుబ్బులన్నీ వేసుకున్నాం అనుకో, మనకి నూనె తక్కువ అవుతుంది. ఇప్పుడు నూనె ఎక్కువ పట్టేస్తుంది అన్నమాట. నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. పిల్లలు ఉన్నారు, పిల్లలు ఆదివారం వెళ్ళిపోతారండి. ఇంకా ఉండదు, సందడి ఉండదు మాకు. పిల్లలు ఉండబెట్టి మాకు సందడి. పిల్లలు లేకపోతే సందడి ఉండదు. ఏదైనా పిల్లలు ఉంటేనే సందడి అండి. పిల్లలు లేకపోతే ఏ సందడి ఉండదు, బోరు కొట్టినట్టుగా ఉంటుంది. చాలా రోజులు అయిపోతుంది లేండి, వెళ్ళిపోతాను అంటున్నారు. నేను ఇంకేం అనలేదు. పిల్లలు స్కూల్లో ఉన్నాయి కదా, వెళ్ళిపోండమ్మా అన్నాను. అన్నయ్యల పిల్లలు అన్నమాట. అన్నయ్యల పిల్లలు చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉన్నారు. పెద్ద పాప, చిన్న పాప కూడా నా దగ్గరే ఉంది. ఆదివారం వెళ్ళిపోతారు. ఇంకా సందడి అనేది ఉండదు. మేము మా మేనగోళ్ళు, నేను, మా పాప ఇంకా అలా ఉండాలి. సగమందికి నేను స్వీట్ ఇష్టము, సగమంది స్వీట్ ఇష్టం లేదు. ఈయనేమో వాళ్ళకి ఈ స్వీట్ ఉండేనేమి సగమందికి. మా పాప డైటింగ్ చేస్తుంది తినడం. ఓకేనండి, బాయ్.